వాహిని సంస్థ నిర్మించిన 7వ చిత్రం గుణసుందరి కథ. ఆ సంస్థ తీసిన తొలి జానపద సినిమా కూడా ఇదే. అంతేకాదు, వాహిని స్టూడియో 1948 ఆగస్టు 13న గుణసుందరి కథ చిత్రం షూటింగ్తోనే ప్రారంభం కావడం మరో విశేషం. కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి పింగళి మాటలు పాటలు రాశారు. కథకు కీలకమైన గుణసుందరి పాత్రకు అంజలీదేవి, ఎస్ వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం ఇలా చాలా పేర్లు అనుకున్నా చివరికి జూనియర్ శ్రీరంజనిని ఆ పాత్ర వరించింది. హీరో పాత్రకు మొదటి నుంచి కస్తూరి శివరావునే అనుకున్నారు. ఉగ్రసేన మహారాజుగా గోవిందరాజులు సుబ్బారావు, ఆయన కుమార్తెలుగా శాంతకుమారి, మాలతి, అల్లుళ్ళుగా గోటేరు సుబ్బారావు, రేలంగి నటించారు. మహారాజు 3వ కుమార్తె గుణసుందరి అన్నమాట. ఇందులో వీరసేన మహారాజుగా వల్లభాజేశ్వర శివరాం నటించారు. 1949 డిసెంబర్ 29న విడుదలైన గుణసుందరి కథ చిత్రం అంతవరకు ఏ తెలుగు సినిమా సాధించని ఆర్థిక విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా జనం విరగబడి చిత్రాన్ని చూశారు. ఆ రోజుల్లో మార్నింగ్ షోలు లేవు. రోజుకి 3 ఆటలు మాత్రమే ఉండేవి. వెల్లువలా వస్తున్న ప్రేక్షకుల్ని సంతృప్తిపరచడం కోసం అన్ని ఊళ్ళల్లో 4వ ఆటను అర్ధరాత్రి 2 గంటల నుంచి ప్రదర్శించేవారు. అది పూర్తి అయ్యేసరికి తెల్లారేది. థియేటర్ దగ్గరే ముఖాలు కడుక్కొని 2 ఇడ్లీలు తిని ఎంచక్కా ఇంటికి పోయేవారు ప్రేక్షక జనం.